నమస్కారం మిత్రులారా, మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు మీకు మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇచ్చి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాం. యముడి పాత్ర అంటే గుర్తుకు వచ్చేది కైకేలి సత్యనారాయణ. గద భుజంపై పెట్టుకొని యముండ అంటూ తన గంభీరమైన స్వరాన్ని పలుకుతుంటే ప్రేక్షకులు ఎప్పటికీ చెరగని ముద్ర వేశారు. విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సత్యనారాయణ చారిత్రక, సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించారు. అంతేకాకుండా ప్రతినాయకుడు పాత్రలు చేసి మెప్పించారు. ఆ తర్వాతి కాలంలో హాస్యపరమైన పాత్రలు, ప్రతినాయకుడు పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. అన్న, తండ్రి, తాత పాత్రలు పోషించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఈ తరం వారిని కూడా తన నటనతో అలరించారు. తన నటనలో దాదాపు 6 దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించుతున్న కైకాల సత్యనారాయణ బయోగ్రఫీ మీకోసం. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో కైకాల సత్యనారాయణ 1935 జూలై 25న జన్మించారు. ఆయన తండ్రి కైకాల లక్ష్మీనారాయణ. ఆయన ప్రాథమిక ఉన్నత విద్యను గుడివాడ, విజయవాడలో పూర్తి చేసి ది గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యారు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహం జరిగింది. ఆయనకు 2 కుమార్తెలు, 2 కుమారులు ఉన్నారు. నాటకాలు వేసే సమయంలో సినిమాల్లో పనిచేస్తారని ఒక దర్శకుడు అడుగుగా, నేను ముందు డిగ్రీ పూర్తి చేయాలి, డిగ్రీ చదివిన తర్వాత సినిమాల గురించి ఆలోచిస్తానని చెప్పారు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత అవకాశాల కోసం సత్యనారాయణ మద్రాసు వెళ్ళారు. సినిమాలో అవకాశం ఉంది, 4 రోజులు ఆగి రమ్మని దర్శకుడు చెప్పడంతో మద్రాసులోని కొన్ని రోజులు ఉండిపోదామని నిర్ణయించుకున్నారు. మద్రాసులో ఉన్న రోజుల్లో చాలా అవకాశాలు వచ్చినా ఏ సినిమాకు కూడా సెలెక్ట్ కాలేదు. అవకాశాలు వెతుకుతున్న సమయంలో రూము లేక 15 రోజులు ఒక పార్కులోనే పడుకునేవారు. ఇంత కఠిన సమయంలో కూడా మద్రాసు వదిలి వెళ్ళకూడదని నిశ్చయించుకొని అక్కడే ఉండి ప్రయత్నాలు చేసేవారు. రూము దొరికిన తర్వాత రోజంతా అలసిపోయిన కారణంగా కాఫీ ఆర్డర్ చేశారు. కాఫీ అంతా తాగిన తర్వాత సాలెపురుగు భాగంలో ఉండటంతో గమనించారు. తన తోటి రూమ్ సభ్యులు సాలెపురుగు వల్ల శరీరంలో విషము ఎక్కుతుందని చెప్పగా హాస్పిటల్కు వెళ్లకుండా రూములోనే ఉండిపోయారు. నాకు ఫ్యూచర్ ఉంటే నేను ఉదయం లేస్తాను, లేకపోతే ఈ సాలెపురుగు విషం వల్ల చనిపోతానని చెప్పి పడుకున్నారు. ఆ ఉదయం ఆరోగ్యంగా లేవడం జరిగింది. సినిమా పరిశ్రమలో రావటం కైకాల సత్యనారాయణ జీవితమే మారిపోయింది. కైకాల సత్యనారాయణకు 1959వ సంవత్సరంలో సిపాయి కూతుల్లో డిఎల్ నారాయణ ద్వారా అవకాశం దొరికింది. ఎన్టీఆర్ గారి పోలిక కలిగి ఉండటం వల్ల ఎన్టీఆర్కు డూపుగా నటించారు. 750 సినిమాల్లో వివిధ రకాల పాత్రలను పోషించి తెలుగువారి హృదయాల్లో తన నటన ద్వారా గెలుచుకున్నారు. దేవులకు సంబంధించిన పాత్రలో సత్యనారాయణ గారికి సాటి ఎవరు లేరని చెప్పవచ్చు. యముడిగా, రావణుడిగా మరియు దుర్యోధనుడిగా నటించి ఆ పాత్రలకు జీవం పోశారు. సత్యనారాయణ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి అలవాట్లను, మంచి ఆహారాన్ని తీసుకోవాలని భావిస్తారు. జీవితంలో ఎక్కువగా బాధపడకుండా ఉండటమే మనిషి ఆరోగ్యానికి సహాయం చేస్తుందని కూడా చెబుతారు. 1959లో నారాయణ సిపాయి కూతురు అనే సినిమాలో సత్యనారాయణకు ఒక పాత్ర ఇచ్చారు దర్శకుడు చెంగయ్య. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడినా సత్యనారాయణ ప్రతిభను గుర్తించారు. అలా గుర్తించడానికి ఆసక్తి గల కారణం అతని రూపురేఖలు ఎన్టీఆర్ను పోలి ఉండటమే. ఎన్టీఆర్కు ఒక మంచి నకలు దొరికినట్లు అయింది. అప్పుడు ఎన్టీఆర్ కూడా ఇతన్ని గమనించారు. 1960లో ఎన్టీఆర్ తన సహస్ర చిరచ్ఛేద పూర్వ చింతామణిలో ఇతనికి ఒక పాత్రనిచ్చారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన వారు ఎస్డి లాల్. ఈ సినిమాలో సత్యనారాయణ యువరాజు పాత్ర వేశారు. సత్యనారాయణకు ఒక ప్రతినాయకుడిగా చిత్రించవచ్చని కనిపెట్టింది మొదట బి విఠలాచార్య గారు. ఇది సత్యనారాయణ సినిమా జీవితాన్నే మార్చేసింది. విఠలాచార్య గారు సత్యనారాయణ చేత ప్రతినాయకుడిగా కనకదుర్గ పూజ మహిమలో వేయించారు. ఆ పాత్రలో సత్యనారాయణ సరిగ్గా ఇమ్మడంతో తర్వాతి సినిమాల్లో ఆయన్ని ప్రతినాయకుడిగా స్థిరపడిపోయారు.
ప్రతినాయకుడిగా తన యాత్ర కొనసాగిస్తూనే సత్యనారాయణ సహాయ పాత్రలు కూడా వేశారు. ఇది ఆయన సంపూర్ణ నటన చేసింది విలక్షణ నటుడు దొరికినట్లయింది. అతను యమగోళ, యమలీల చిత్రాల్లో యముడిగా వేసి అలరించారు. కృష్ణుడిగా, రాముడిగా ఎన్టీఆర్ ఎలానో యముడిగా సత్యనారాయణ అలా. ఎస్వి రంగారావు ధరించిన పాత్రలను చాలా వరకు సత్యనారాయణ గారు పోషించారు. పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు, సాంఘికాల్లో రౌడీ, కథానాయకుని తండ్రి, తాత మొదలైనవి సత్యనారాయణ పోషించారు. ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో 1996లో అతను రాజకీయాల్లోకి వచ్చి మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్సభకు ఎన్నికయ్యారు. సత్యనారాయణకు 2011వ సంవత్సరంలో రఘుపతి వెంకయ్య అవార్డు మరియు 2017లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వటం జరిగింది. తన నటన ద్వారా ఎలా గంభీరమైన కాయంతో, కంచు కంఠంతో సినిమాల్లో వేషాల కోసం సత్యనారాయణ మద్రాసు వెళ్ళాడు. నేను మొదటగా గుర్తించింది డిఎల్ నారాయణ. కైకాల సత్యనారాయణ తెలుగు సినిమా సీనియర్ నటుడు, భారత పార్లమెంట్ మాజీ సభ్యుడు. 60 సంవత్సరాల సినీ జీవితంలో 777 సినిమాలు నటించారు. ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు వేశారు. హాస్య నాయక భూమికలను పోషించారు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదును పొందారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఎస్వి రంగారావు తర్వాత అలాంటి వైవిధ్యమైన పాత్రలు